వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ కనుక చూసినట్లయితే మై ఛానల్ నేమ్ ఈజ్ ద బ్యూటీ కో 72 అండి. ఈరోజు నేను స్మిట్టన్ యాప్ గురించి చెప్పబోతున్నాను. స్మిట్టన్ యాప్ అనేది మనం 0 రూపీస్‌తో తీసుకోవచ్చు అనమాట. దీంట్లో 6 ట్రయల్ పాయింట్స్ అనేది వస్తుంది. చాలా మందికి ఈ స్మిట్టన్ యాప్ గురించి తెలియదు. సో అందుకని నేను అదే పనిగా ఆర్డర్ పెట్టి మళ్ళీ చేస్తున్నాను. రివ్యూ కూడా ఇస్తాను, దీని గురించి అన్బాక్సింగ్ కూడా చేస్తాను. ఏంది వచ్చింది, నేను ఏం ఆర్డర్ పెట్టానో ముందు ముందు మీకే తెలుస్తుంది. అండి, మనం అయితే షిఫ్టింగ్ ఛార్జెస్ అయితే 199 రూపీస్ పెట్టి తీసుకోవచ్చు. మనం ఒకవేళ ఆన్లైన్ పేమెంట్ ఇది ఫేకా కాదా అనుకున్నట్లే వాళ్ళైతే మనం క్యాష్ ఆన్ డెలివరీ అని పెట్టుకోవచ్చు. దానికి 40 రూపీస్ అనేది తీసుకుంటారు. అండి, ఈ యాప్లో అయితే చాలా బాగుంది. మనం ఏదైనా కొత్త కొత్త ప్రోడక్ట్స్ ట్రయల్ చేయాలనుకుంటాము, కానీ అది ఒకవేళ మనకు సెట్ అవుతుందో సెట్ అవ్వదో, కాస్ట్ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటాము. దీంట్లో అయితే నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ అనేవి ఉంటాయి. ప్లమ్, ఎంకాఫిన్, ఇంకా చాలా బ్రాండ్స్ అనేవి ఉంటాయండి. నేనైతే ఆర్డర్ పెట్టింది ఏందనుకుంటున్నారో, నేను పెట్టింది అయితే పర్ఫ్యూమ్స్ పెట్టానండి, ఫ్రేగ్రెన్స్. కానీ నాకు వచ్చింది డర్మకో వచ్చాయి. ఎందుకు వీళ్ళు ఇలా ఇచ్చారో నాకు తెలియదు. నేను దీని గురించి నేను ఫర్దర్ వీడియోలో, నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా మీకు చెప్తాను ఏమైంది అని చెప్పేది. ఇదైతే చాలా బాగుందండి. మనమైతే కొత్త కొత్తగా ట్రయల్ చేయాలనుకుంటాం. ఏదైనా ప్రోడక్ట్స్ మనకు నచ్చినట్లు, లిప్స్టిక్స్ అయినా, ఫ్రేగ్రెన్స్ అయినా, ఫుడ్ అయినా అన్నీ ఉంటాయి దీంట్లో, ఈ యాప్లో. చాలా బాగుంది. నేనైతే డర్మాకోడ్ పెట్టాను. ఇది డర్మటాలజిస్ట్ రికమెండెడ్ కాబట్టి సరే ట్రయల్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. అండి, ఇదైతే చాలా బాగుంది. ప్రోడక్ట్స్ అన్నీ బాగున్నాయి. నేను ట్రై చేసే నేను మీకు దీని గురించి రివ్యూ ఇవ్వబోతున్నాను. క్రీమీ ఫేస్ క్లెన్సింగ్. మనం ఏదైనా మేకప్ ఏదైనా వేసుకున్న డట్ అంతా పోయేదానికి బాగా యూజ్ అవుతుందండి. చాలా బాగుంది. దీని కాస్ట్ అయితే 195 రూపీస్. మనం అయితే 199 రూపీస్కి మనము తీసుకుంటే మనం ఒక్కొక్క ప్రోడక్ట్ 195, 200 అలా ఉందండి దీంట్లో. కానీ చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. స్మిట్టన్ యాప్ ఎవరికైనా తెలియదు అంటే నో అని కమెంట్ డౌన్స్లో నో అని పెట్టండి. తెలిసిన వాళ్ళైతే ఎస్ అని కమెంట్ డౌన్స్లో పెట్టండి. నాకు తెలుస్తుంది కదా ఎంతమందికి స్మిట్టన్ యాప్ గురించి తెలుసో లేదో అని. చాలా బాగుంది. స్టిక్కీగా కూడా లేదండి. ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. నాకు క్లెన్సింగ్ అనేది. మళ్ళీ 1% సెల్సలిక్ యాసిడ్ ఫేస్ వాష్ చాలా బాగుందండి. ఇదైతే 30 ml. మనకు 30 ml ఫ్రీగా వచ్చిందంటే మనం ట్రై చేయొచ్చు కదా. కొత్త ప్రోడక్ట్స్ ఏదైనా ట్రయల్ చేసినప్పుడు మనకి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. మనకు అది ఒకవేళ సెట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇది వచ్చి 30 ml అండి, ఫర్ యాక్టివ్ యాక్ని. నాకు యాక్ని అయితే చాలా ఉంది, దానికోసమే నేను అదే పనిగా తీసుకున్నాను. ఓకేలే, నాకు నచ్చింది అని చెప్పి. ఇది డే అండ్ నైట్ అయినా వాడచ్చండి ఫేస్ వాష్గా. నాకు ఆల్రెడీ నేను మీకు ఫస్టే చూపించాను క్లెన్సర్. నాకు 2 క్లెన్జర్స్ వచ్చాయండి. అది 30 ml రెండు కూడా. ఇంకా సరేలే అని చెప్పి నేను ఇంకా పెట్టుకున్నాను. ఒకటి అయిపోతే ఇంకొకటి వాడచ్చు అని చెప్పి. ఫోర్త్ ప్రోడక్ట్ వచ్చి యాడ్లే. చాలా బాగుందండి. ఇది మార్నింగ్ డ్యూ. ఇది అయితే మనం ఎక్కడైనా పాకెట్స్లో పెట్టుకొని ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు. మనం ట్రావెలింగ్ ఎక్కువ చేసే వాళ్ళకైతే ఇది చాలా బెనిఫిట్ అండి. చాలా బాగుంది. చిన్న చిన్న ప్రోడక్ట్స్ ట్రై చేస్తా అంటే చాలా బాగుంటుంది. ట్రావెలింగ్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. ఒకసారి మీరు ట్రై చేయండి స్మిట్టన్ యాప్ గురించి. ఫిఫ్త్ ప్రోడక్ట్ వచ్చి ఫేస్ మాయిశ్చరైజర్. ఇదైతే 72 hours మాయిశ్చరైజర్గా ఉంటుందండి. నేను వాడాను. చాలా మాయిశ్చరైజర్ అయితే స్టిక్ అస్సలు ఏ ఫీలింగ్ లేదండి. డర్మాకో ప్రోడక్ట్స్ అన్నీ బాగుంటాయి. మనమైతే మాయిశ్చరైజర్ అయితే చాలా బాగుంది. ఇది 72 hours ఉంటుందండి. దీంట్లో మనం ఇది అప్లై చేసేటప్పుడు మనకి స్టిక్కీ ఫీలింగే లేదు. ఏదైనా వేరే మాయిశ్చరైజర్స్ అప్లై చేసేటప్పుడు మనకైతే కొంచెం స్టిక్కీ ఫీలింగ్ ఉంటుంది. నోస్ దగ్గర, మన చీక్స్ దగ్గర, ఫోర్ హెడ్ దగ్గర ఎక్కువ ఆయిల్గా అనిపిస్తుంది. ఇదైతే అట్లా ఏం అనిపించదండి. చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ అయితే. నెక్స్ట్ 6th ప్రోడక్ట్ వచ్చి 10% నియాసినమైడ్ ఫేస్ సీరం. ఫర్ ఎవరికంటే ఇది ఎక్కువ యాక్నే మార్క్స్ ఎక్కువ ఉంటాయి కదా, వాళ్ళకైతే బాగా బెనిఫిట్ అండి. చాలా బాగుంది. మనం డే అండ్ నైట్ అయినా వాడచ్చు. ఆఫ్టర్ క్లెన్జింగ్, ఆఫ్టర్ ఫేస్ వాష్ తర్వాత ఈ సీరం అనేది అప్లై చేసి తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసామనుకో, మనం ఏదైనా మేకప్ వేసుకున్నా చాలా ఫినిషింగ్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. నేనైతే ట్రై చేశాను. చాలా బాగుంది. మేకప్ ఫినిషింగ్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. చాలా బాగుంటుందండి. మీరు ఎవరైనా కొత్తగా మేకప్ ప్రోడక్ట్స్ మీరు కనుక కొత్త ప్రోడక్ట్స్ ట్రై చేయాలనుకుంటున్నారా, నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే లింక్ డౌన్లోడ్ చేసుకొని 6 ట్రయల్ పాయింట్స్ వస్తాయండి. ఫస్ట్
చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ నాకు ఇది పౌచ్ అనేది ఫ్రీగా వచ్చింది, కానీ దాని కాస్ట్ వచ్చి 499. నార్మల్గా తీసుకోవాలంటే 499 పడుతుందండి. నాకైతే ఫ్రీలో వచ్చింది, ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది, ఫ్రీ గిఫ్ట్. చాలా బాగుంది. మనం ఏదైనా ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ తీసుకెళ్ళలేం కదా, అలాంటప్పుడు మనం చిన్న చిన్నవి యూస్ చేస్తే చాలా బాగుంటుంది. చూడండి, నేను అయితే 6 ప్రోడక్ట్స్ ఇచ్చినవి అన్నీ దీంట్లోనే పెట్టేసి వెళ్తాను. చాలా బాగుంది, నాకైతే ఆ పౌచ్ అయితే నచ్చింది. ఇఫ్ యూ I లైక్ really మై wanted to get it right, trying to find some balance in my life. ప్లే స్టోర్లో కనుక మనము స్మిటన్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇలా 6 ట్రయల్ పాయింట్స్ అండ్ వాలెట్ క్యాష్ బ్యాక్ అని చూపిస్తుంది. వాలెట్ క్యాష్ బ్యాక్ అయితే ఏంటంటే దాంట్లో మనం 1 మంత్ కల్లా మళ్ళీ పర్చేస్ చేసుకోవాలా. అదే 6 ట్రయల్ పాయింట్స్ అనుకో, మనం ఒకసారి ట్రయల్ చేసుకుని 6 ట్రయల్ పాయింట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ 6 ట్రయల్ పాయింట్స్ వస్తాయండి. అప్పుడు మనము ఇంకా కొత్త ప్రోడక్ట్స్ ట్రయల్ చేయొచ్చు అనమాట. ఇలా నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ అనేవి ఉన్నాయండి. మీకు ఎవరికైనా కొత్త బ్రాండ్స్ ట్రై చేయాలనుకుంటే దీంట్లో ట్రయల్ పాయింట్స్ అనేది ఉంటాయి. 6 ట్రయల్ పాయింట్స్ కనుక మీరు యూజ్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకోసారి కూడా వస్తుంది. దీంట్లో అయితే నెయిల్ పాలిష్ అంట, ఫ్రేగ్రెన్స్, మాయిశ్చరైజర్స్, ఫేస్ వాష్ అన్నీ చాలా ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేయండి మీకు ఏదైనా ప్రోడక్ట్స్ నచ్చితే. నేనైతే పెట్టుకుంది అయితే 6 పెట్టుకున్నాను. ఒకటి స్క్రంచి, ఇంకా ఇంకా కొన్ని పెట్టుకున్నానండి. నేను చూపిస్తాను చూడండి. పెట్టుకున్న తర్వాత పైన వ్యూ ఫ్రీ గిఫ్ట్స్ అని చూపిస్తారండి. దాంట్లో మనం ఫ్రీ గిఫ్ట్స్ ఏదన్నా ఇది కాకుండా, ఈ 6 ట్రయల్ పాయింట్స్ కాకుండా మనకి ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ వస్తాయండి. ఫ్రీలో ట్రై చేయొచ్చు. ఫ్రీగా వస్తుంది కాబట్టి ఇంకా మనకి మంచిదే. నేను ప్లమ్ పెట్టుకున్నాను. లాస్ట్లో ఇంకా ప్రొసీడ్ టు పే అంటే అండి